వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విస్తృతంగా వ్యాపించకుండా అరికట్టాలని మరియు డివిజన్ కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు మండల స్థాయి ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్ మందుల కొరత తీర్చాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. వర్షాకాలంలో సీజన్ ప్రారంభం కావడంతో విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ, వాంతులు, విరోచనాలు తదితర వ్యాధులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని, వీటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలతో ధర్నా చేసి సబ్ కలెక్టర్కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కాగానే విస్తృతంగా వ్యాపించేటటువంటి జబ్బులు, వ్యాధులు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో POW బోధన్ పట్టణ నాయకులు ఎల్ గంగామణి, ఇంద్ర, రేణుక, నాగమణి, పద్మ, రమ, స్వరూప, సుశీల, సుగుణ, గంగామణి, స్వరూప, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీసులో మేము మహిళా సంఘం తరఫున ఇక్కడ ఏంటంటే మన విష జ్వరాలు కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ వచ్చితే హాస్పిటళ్ళల్లో మన ఇక్కడ బోధనలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేరు. అదేవిధంగా మళ్ళీ టెస్టులకు కూడా కానీ ప్రైవేటు దవాఖానలకు కొనరమ్మా, మాకు ఇటు టెస్టులు లేవు, ఏమి లేవు అని అదేవిధంగా చెప్పడం జరుగుతున్నది. మళ్ళా పోస్టులు ఖాళీగా ఉన్నా కానీ మరి వాళ్ళని తీసుకోవాలని కూడా మీదికెళ్ళే గవర్నమెంట్ కూడా మనకు చెయ్యమని చెప్తున్నారు. కూడా చెప్పినా కానీ ఇక్కడ వాళ్ళు పట్టించుకునే నాదులు లేరు. అదేవిధంగా గరీబ్ వాళ్ళు ఉంటారు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళకు లక్షలు ఖర్చులు అవుతున్నాయి. అదేవిధంగా మళ్ళా ఇంకోటి ఏంటంటే అక్కడ టెస్టులని మళ్ళా అది చూసినందుకు ఫీజులని అవని మనము 4 రోజులున్నా 5 రోజులున్నా కానీ వాళ్ళు ఏంటంటే లక్షలు ఫీజులు వేస్తే వీళ్ళు పాపం గరీబోళ్ళు భరించలేకపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అట్లా కాకుండా మా మహిళా సంఘం తరఫున ఇదే కాకుండా ఇంకా ఇంతకు వాళ్ళు ఇక్కడికి వరకు రాకపోయినా కూడా ఈ విషయాలు వాళ్ళు వెంటనే చర్య తీసుకొని మాకు వాళ్ళు మా మహిళా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా మహిళా సంఘం తరఫున మేము మంచిగా చూడాలా అని చెప్పి డాక్టర్లు కావాలా, నర్సులు కావాలా, అందరు కావాలని చెప్పి ఇక్కడికే వచ్చి చూపించుకునేటట్లు ఉండాలా అని చెప్పి నేను ప్రగతిశీల తరఫున నేను హెచ్చరిస్తాను. విష జ్వరాలు వచ్చిన వ్యాధుల్ని వెంటనే అరికట్టాలి. విష జ్వరాలు వచ్చిన వెంటనే ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిల మహిళల పోరాటాలు, మహిళల పోరాటాలు విష జ్వరాలు వచ్చినా కానీ పట్టుకునే డాక్టర్ పోస్ట్ ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళకు జీతాలు ఇవ్వాలా. అందరు తీస్తున్నారు ఫోటో. అరే పట్టుకో.